హాయ్ ఆల్. ఇప్పుడే నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కొచ్చిన 'గుడ్ బై జూన్' అనే ఒక ఫీల్ గుడ్ లైట్ హార్టెడ్ మూవీ చూసా. మూవీ అయితే చాలా చాలా బావుంది. మంచి ఎమోషనల్ రోలర్ కోస్టర్ మూవీ మాట. కాసేపు మన ఫేస్ మీద ఇట్లా కొంచెం స్మైల్ వస్తది. తర్వాత వెంటనే ఏడుపొస్తది. తర్వాత స్మైల్ వస్తది, ఏడుపొస్తది. చాలా బావుంది మాట. అసలు నేను మాటల్లో చెప్పలేను. అంత మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ఫ్యామిలీతో సహా కలిసి అందరూ చూడొచ్చు. ఖచ్చితంగా చూడండి. మస్ట్ వాచ్ మూవీ మాట. ఈ మూవీ చూసినంత సేపు కూడా నాకేం మూవీ చూస్తున్నట్టు ఫీలింగ్ రాలే. చాలా రియలిస్టిక్ ఎమోషన్స్‌తో చాలా బాగా తీశారు. ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే మూవీ చూస్తే మీకే అర్థమవుద్ది. ఇంత పీక్ రైటింగ్‌నయితే నేను చూడలేదసల. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు కూడా చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాం. హార్ట్ మొత్తం మంచిగా నిండిపోయి చాలా హాయిగా అనిపిస్తది సినిమా అంతా అయిపోయిన తర్వాత. కొన్ని తలుచుకుంటాం, కొంచెం బాధపడతాం గానీ, లాస్ట్‌లో కొంచెం ప్రశాంతంగా ఉన్న ఫీలింగ్ వస్తదనమాట. అదైతే పక్కా. ప్లాట్ ఏంటంటే, టైటిల్‌లో విన్నట్టుగానే 'గుడ్ బై జూన్.' దీంట్లో మనకొక ముసలావిడ చనిపోతున్నట్టుగా చూపిస్తారనమాట. ఆవిడ ఒక క్యాన్సర్ పేషెంట్. ఈ విషయం తెలిసాక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు. వచ్చిన తర్వాత ఏంటంటే, వీళ్ళ ఫ్యామిలీలో కాస్త అందరికి ఎమోషనల్ బాండింగ్ అనేది కాస్త మిస్ అవుద్దమాట కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల. ఆ సీన్స్ అయితే చాలా బావుంటాయి. లాస్ట్‌కి అందరూ కూడా ఒక మంచి ఫ్యామిలీలాగా మళ్ళీ నార్మల్ అయిపోతారు. అది ఎలా అయిపోయారు, ఏంటి అని చూపిస్తారు. దాంతో పాటు ఆవిడకి గుడ్ బై ఎలా చెప్పి పంపించేశారు అన్నట్టు చూపిస్తారనమాట. పంపించడం అంటే ఆవిడ చనిపోతారని తెలుసు. ఆ కొన్ని రోజులు ఆవిడని ఎంత చూసుకున్నారు, ఏం చేశారు అన్నది స్టోరీ. ఆవిడ వీళ్ళ కోసం ఏం చేసింది అన్నది కూడా చూపిస్తారు. దానికైతే పక్క కంట్లో నీళ్ళొస్తాయి అబ్బా! ఉఫ్! ఆవిడ చనిపోయే స్టేజ్‌లో కూడా నా పిల్లలు బాగుండాలని చెప్పి కొన్ని చేస్తది. సూపర్ అసల. ఆ రైటింగ్ అయితే నాకు మతిపోయింది. చాలా బావుంది మాట అదైతే. ఈ మూవీ గురించి ఏం చెప్పినా తక్కువే అన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. అండ్ ఇంకొకటి నాకు బాగా నచ్చిందేంటంటే, చిన్న పిల్లలు ఎలా అయితే కొంచెం ఇన్నోసెంట్‌గా ఉంటారో, బాగా పెద్దగా ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత కూడా, వాళ్ళు కూడా మళ్ళీ చిన్న పిల్లల్లా మారిపోతారు అన్నట్టుగా కొన్ని సీన్స్ చూపిస్తారు. అవైతే చాలా హార్ట్ టచింగ్‌గా చాలా అనిపించాయి నాకు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీలో చాలా మంచిగున్నాయి. ఎస్పెషల్లీ నాకు జూలియా క్యారెక్టర్ అయితే చాలా నచ్చిందన్నమాట. తను బయటికి కనిపించదు గానీ, తను ఓపెన్ అయిన తర్వాత ఒక సీన్ ఉంటదబ్బా! నాకైతే వేరే అనిపిచ్చిందసల. ఇంకా ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే, ఈ మూవీ అయితే మస్ట్ వాచ్ మూవీ. అస్సలు మిస్ అవ్వద్దు. ఫ్యామిలీతో సహా అందరూ కలిసి కూర్చొని చూడండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఖచ్చితంగా ఒక్కళ్ళైనా కనెక్ట్ అవుతారు మీ ఫ్యామిలీలో పక్కా. చూడండి చాలా అనిపిస్తది. మంచి హార్ట్ టచింగ్ మూవీ. చాలా బావుంటది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.